క్రీస్తునందున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ పునరుద్ధాన దినమున దేవుని సన్నిధిలోనికి చేరిన మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. అందరికీ వందనాలు. బాగున్నారా? దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధ కలిగి విందాం. కొద్ది నిమిషాలు మీతో ప్రాముఖ్యమైన విషయాలు పంచుకోవాలని ఆశపడుతున్నాను. చదవబడినటువంటి మూల వాక్యము మత్తయి సువార్త 22వ అధ్యాయము 42వ వచనం మనం చూసినప్పుడు అక్కడ క్రీస్తు ప్రభువు మరి పరిసయ్యులందరితో కలిసి కూర్చున్నారు. మనం చదువుదాము 41వ వచనం నుంచి. ఒకప్పుడు పరిసయ్యులు కూడి ఉండగా యేసు వారిని చూచి, క్రీస్తును గూర్చి మీకేమి తోచుచున్నది? ఆయన ఎవని కుమారుడని అడిగెను. వారు, ఆయన దావీదు కుమారుడు అని చెప్పిరి. ఓకేనండి, ఒక నిమిషం అందరు ఇక్కడ చూద్దాం. ఈ రోజున క్రైస్తవ సమాజంలో ప్రతి ఒక్క క్రైస్తవుడికి కూడా క్రీస్తు ఎవరో తెలియాలి. క్రీస్తు ఎవరో తెలియందే మనం నిత్యజీవం పొందాం. ఎందుకనగా వాక్యము సెలవిస్తుంది, అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును తెలుసుకొనుటయే నిత్య జీవము. క్రీస్తుని గురించి మనం తెలుసుకోవాలి. అవునంటారా కాదంటారా? మనము ఎవరి యందు విశ్వాసం ఉంచితే మనం నిత్య జీవాన్ని పొందగలమంటే క్రీస్తు ప్రభు యందు. ఎవరు మన కొరకు ప్రాణం పెట్టారో అంటే క్రీస్తు ప్రభు. ఎవరి పాప జీవితం నుంచి మనకి విడుదల ఇచ్చారంటే క్రీస్తు ప్రభు. ఎవరు మన కొరకు తిరిగి రాబోతున్నారు అంటే క్రీస్తు ప్రభు. మనల్ని ఎవరినో చేర్చుకోలేనటువంటి పరిస్థితుల్లో తన సంఘంలో చేర్చుకున్నది ఎవరంటే క్రీస్తు ప్రభు. మరి క్రీస్తు ప్రభు గురించి మీకేమి తోచుచున్నది? క్రీస్తు ప్రభువు అక్కడ ఉన్నటువంటి పరిసయ్యులను అడుగుతున్నాడు, నా గురించి మీరు ఏమనుకుంటున్నారు అని. ఈ రోజున ప్రియమైన సంఘమా, మీరు క్రీస్తు ప్రభు గురించి ఏమనుకుంటున్నారు? అమ్మా, ఎవరైనా ఒక అన్యుడు వచ్చి యేసుక్రీస్తు పలానా అని ఏదైనా తిట్టాడు అనుకో, మీరేమైనా సమాధానం చెప్పగలుగుతారు? అసలు యేసుక్రీస్తు ఎవరో తెలుసా నీకు అని అడిగారు అనుకో, మీరేమైనా మాట్లాడగలరా? అసలు క్రీస్తు ప్రభు గురించి మీకున్నటువంటి అభిప్రాయం ఏంటి? ఈ వారము వచ్చే వారము ఆయన దైవత్వం గురించినటువంటి ప్రాముఖ్యమైన విషయాలు నేను మీతో పంచుకుంటాను. జాగ్రత్తగా వినాలి, శ్రద్ధ కలిగి వినాలి. మొదటిగా అసలు క్రీస్తు ప్రభు పుట్టినటువంటి ఆ సందర్భంలో, ఆ మొదటి శతాబ్దంలో అక్కడ ఉన్నటువంటి జనులు ఆయన గురించి ఏమనుకుంటున్నారు అనే విషయాన్ని మనం ఆలోచన చేద్దాం. పరిసయ్యులు అయితే ఏమని చెప్పారు? క్రీస్తు ప్రభు వాళ్ళని అడిగాడు, క్రీస్తుని గురించి మీరు ఏమనుకుంటున్నారు అని అడిగితే వాళ్ళు ఏమన్నారు? దావీదు కుమారుడు అని అన్నారు. ఏమన్నారండి? మరి యేసుక్రీస్తు గురించి అడిగితే మీరు ఏమని చెప్తారు? ఈ లోకంలో చాలా అభిప్రాయాలు ఉన్నాయి కదండి. యేసుక్రీస్తు ప్రభు వారి గురించి ఆయన దేవుడు అని కొంతమంది అంటున్నారు, ఆయన దేవుడు కాదు అని మరి కొంతమంది అంటున్నారు. ఆయన దేవుని కుమారుడే అంటున్నారు కొంతమంది, ఆయన దేవుని కుమారుడు కాదు మనుష్య కుమారుడు అంటున్నారు కొంతమంది. ఆయన కేవలం ఒక ప్రవక్త మాత్రమే అనేవాళ్ళు కూడా ఉన్నారు. ముస్లిం సహోదరులు ఏమంటారు? క్రీస్తు ప్రభువుని ఒక ప్రవక్త మాత్రమే ఆయన అని అంటారు. ఈ రోజుల్లో ఉన్నటువంటి అభిప్రాయాలు, భయంకరమైనటువంటి అభిప్రాయాలు కూడా మొన్న సోషల్ మీడియాలో మనం చూస్తున్నాం. కొంతమంది ఆయన ఏమంటున్నారంటే ఆయన ఆకాశంలో పరలోకంలో పుట్టాడు, ఆయన పుట్టినవాడు, ఆయనకి నిత్యత్వం లేదు అనేవాళ్ళు కొంతమంది ఉన్నారు. కొంతమంది ఏమంటున్నారంటే ఆయనకేమీ జ్ఞానం లేదు, ఆయన సర్వశక్తిమంతుడేమీ కాదు, ఎందుకంటే ప్రభు దినం ఎప్పుడో కూడా ఆయనకి తెలియదు. వాక్యం ఏం చెప్తుందంటే ఆ దినము గూర్చైనను కాలం గూర్చైనను కుమారునికి కూడా తెలియదు అని ఉంది కదా. ఇదిగో క్రీస్తు ప్రభుకి ఏమీ తెలియదు. ఆయన అంతా కూడా తండ్రి అయిన దేవుడు ఏం చెప్పాడు అదే చెప్పడానికి వచ్చాడు. ఆయనకి ఏమీ తెలియదు కాబట్టి ఆయన దేవుడు కాదు, ఆయన నిత్యుడు కాదు, ఆయనకి శక్తి లేదు, జ్ఞానం లేదని చెప్తున్నారు. మరికొంతమంది అంటారు క్రీస్తు ప్రభు తండ్రి అయిన దేవునికి జ్యేష్ఠ కుమారుడు, పెద్ద కొడుకు. తండ్రి అయిన దేవుడు కన్నాడు క్రీస్తు ప్రభువుని, మనందరం కూడా క్రీస్తు ప్రభువుకి తమ్ముళ్ళం, ఆయన మనకు అన్నయ్య అన్నారు కొంతమంది. ఇలా ఈ రోజుల్లో రకరకాల అభిప్రాయాలు ఏర్పడుతూ ఉన్నాయి. సోషల్ మీడియాలో మీరు చూస్తున్నారో లేదో,
ఒక అవాంతర మతశాఖ వాళ్ళు అవాకులు చవాకులు పేలుతూ క్రీస్తు యొక్క దైవత్వం గురించి చాలా దుర్భాషలు వారు మాట్లాడుతూ ఉన్నారు. ఒక పక్కన క్రీస్తు ప్రభు దేవుని కుమారుడు, దేవుడు అని చెప్తూ ఆయన గురించి పాటలు రాస్తూ సువార్త సభలు పెడుతూ సువార్త ప్రచురిస్తూ, ఒక పక్కన క్రీస్తు అంతేమీ ఎక్కువ కాదు, చిన్న దేవుడు, తండ్రి అని దేవుడే గొప్పోడని క్రీస్తు యొక్క దైవత్వాన్ని చాలా తక్కువ చేసి మాట్లాడే వాళ్ళు ఉన్నారు. ఇంకొక సందర్భంలో మనం చూసినప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు తనని మరణం నుండి తప్పించగలిగినటువంటి తండ్రి అయిన దేవునికి ప్రార్థన చేశాడా లేదా? వాక్యంలో ఉందా లేదా? తనను ఆయన శరీరధారి అయి ఉన్న దినములలో తనను మరణం నుండి తప్పించగలిగిన వానికి ఆయన ఏం చేశాడంట? విజ్ఞాపనలు, ప్రార్థనలు, యాచనలు చేసినందువలన ఆయన అంగీకరించబడ్డాడనే వాక్యాన్ని వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఇదిగో ఇక్కడ క్రీస్తు ప్రభు తండ్రి అయిన దేవుని యాచిస్తున్నాడు. యాచన అంటే ఏంటి? అడుక్కోవడం కదా. యాచన అంటే అడుక్కోవడం. ఇది అడుక్కుంటున్నాడు. క్రీస్తు ప్రభు బిచ్చగాడు అని చెప్తున్నారు కొంతమంది. వాళ్ళకి ఎలాగ అర్థమైందో చూడండి. క్రీస్తు ప్రభు యొక్క దైవత్వం గురించి వాళ్ళు చెప్తున్నటువంటి మాటలు క్రైస్తవ ప్రపంచంలో కొంతమంది అమాయకులను, జ్ఞానం లేని వాళ్ళని అయోమయానికి గురి చేస్తూ ఉన్నాయి. అది వాళ్ళు ఏదో జ్ఞానం అనుకుంటున్నారు. వాళ్ళు మీసాలు తిప్పి తొడలు కొట్టే బ్యాచ్ అది జ్ఞానం అనుకుంటున్నారు. క్రీస్తుని తక్కువ చేసి మాట్లాడితే తండ్రి అయిన దేవుడి నుంచి ఏదో మెప్పు పొందుతారేమో అని అనుకుంటున్నారేమో, కానీ క్రీస్తు గురించినటువంటి వాళ్ళ అభిప్రాయం తప్పు. మరికొంతమంది అంటారు, యేసుక్రీస్తు ప్రభు వారు ఎక్కడ నేను దేవుణ్ణి అని చెప్పుకోలేదు కదా, ఆయన దేవుడు కాదు. యేసుక్రీస్తు ప్రభు వారు నేను దేవుణ్ణి అని చెప్పుకున్న ఒక్క రెఫరెన్స్ మీరు చూపిస్తే లక్షల రూపాయలు మీకు ఇస్తామంటున్నారు. ఇది నేడున్నటువంటి పరిస్థితి, నేడు జరుగుతున్నటువంటి సంఘంలో ఉన్నటువంటి పరిస్థితి క్రీస్తు దైవత్వం గురించి. ఇలాంటి సందర్భంలో మరి సంఘంలో దేవుని యొక్క వాక్యం ఇన్ని సంవత్సరాలుగా వింటున్న మీకున్నటువంటి అభిప్రాయం ఏంటో ఈరోజు తెలుసుకోవాలని ఆశపడుతున్నాను. యేసుక్రీస్తు ఎవరని మీరు అనుకుంటున్నారు? సరే, నా గురించి చెప్పండి. నేను ఎవరిని చెప్పాలి? నేను ఎవరినో మీకు తెలుసు, నేను ఎవరి కుమారునో మీకు తెలుసు, నేను ఎక్కడున్నానో, ఏం చదివానో, ఏం చేస్తానో అంతా మీకు తెలుసు. మీరు చూశారు, తెలుసుకున్నారు కాబట్టి. అవునా కదా? మరి ఆ రోజున యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టిన దినాలలో ఉన్నటువంటి యూదులు ఉన్నారు కదా, వాళ్ళకి యేసుక్రీస్తు ఎవరో తెలుసు కదా. వాళ్ళకు కూడా కొన్ని అభిప్రాయాలు ఉంటాయి కదా. ఆయనతో పాటు ఉన్న కాలంలో వాళ్ళ అభిప్రాయాలు ఏంటో మనం ఒకసారి బైబిల్లో చూద్దాం. సరేనా? దయచేసి త్వరగా రెఫరెన్సెస్ తీయాలి, త్వరగా చాలా ఫాస్ట్గా తీయాలి. ఆ రోజుల్లో ఉన్నటువంటి యూదుల అభిప్రాయాలు, క్రీస్తు ప్రభు ఎవరు అనేటువంటి అభిప్రాయాలు వాళ్ళకి ఏమున్నాయంటే, మార్కు సువార్త 8వ అధ్యాయము, మార్కు సువార్త 8వ అధ్యాయము 28వ వచనం. క్రీస్తు ప్రభు తన శిష్యులను అడుగుతున్నాడు 27వ వచనంలో, నేను ఎవడనని జనులు చెప్పుకుంటున్నారు అని తన శిష్యులను అడిగాడు. అందుకు వారు, అయ్యా మీరు బాప్తిస్మిచ్చే యోహాన్ అనుకుంటున్నారయ్యా కొంతమంది అని అన్నారు. కొందరేమో మీరు ఏలియా అని అనుకుంటున్నారయ్యా అని అన్నారు. మరి కొంతమంది అయితే మీరు ప్రవక్తల్లో ఒకడని చెప్పుకుంటున్నారయ్యా అని ఆయన అన్నారు. అప్పుడు క్రీస్తు వారిని అడిగాడు, శిష్యుల్ని అడిగాడు, అయ్యా వాళ్ళు అలాగ అనుకుంటున్నారు, ఓకే, ఇంతకీ మీరైతే నేను ఎవడనని చెప్పుకొనుచున్నారు అని శిష్యులను కూడా అడిగాడు. చాలు, ఒకసారి అక్కడ ఆగుదాం. సో అక్కడ ఉన్నటువంటి యూదుల్లో కొంతమంది అభిప్రాయాలు ఏంటి? యేసుక్రీస్తుని ఏమనుకుంటున్నారు వాళ్ళు? కొంతమంది ఏమో బాప్తిస్మిచ్చే యోహాన్ అనుకుంటున్నారు, కొంతమంది ఏమో ఏలియా అనుకుంటున్నారు, కొంతమంది ఏమో ప్రవక్తలలో ఒకడు అని అనుకుంటున్నారు. అప్పుడు ఆయన క్రీస్తు మరి శిష్యులను కూడా అడిగాడు, అయ్యా మరి మీరేమనుకుంటున్నారు అని అంటే, అక్కడే 29వ వచనం, మార్కు సువార్త 28-29లో పేతురు అంటున్నాడు, అయ్యా నీవు క్రీస్తువు. ఏమంటున్నాడు పేతురు? నీవు క్రీస్తువు అని అంటున్నాడు. మత్తయి సువార్త 16:16 దగ్గరికి రండి, ఇంకా క్లియర్గా ఉంటుంది. మత్తయి 16:16 త్వరగా. అందుకు సీమోను పేతురు అంటున్నాడు, అయ్యా నీవు సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తువు అని చెప్పాడు. అది ఇప్పుడు శిష్యుల యొక్క అభిప్రాయం ప్రకారం క్రీస్తు ప్రభు ఎవరో? సజీవుడైన దేవుని కుమారుడైన క్రీస్తు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రశ్న ఇక్కడ చూడండి. క్రీస్తు అనే పదానికి అర్థం ఏంటి? అభిషిక్తుడు.
యేసు అనే పదానికి అర్థం ఏంటి? రక్షకుడు. అంటే శిష్యులు ఏమంటున్నారంటే, ఇదిగో నువ్వు తండ్రి అయిన దేవుడి నుంచి పంపబడిన దేవుని కుమారుడవు, నువ్వు మెస్సయ్యవి. అభిషిక్తుడు అంటే అర్థం ఏంటంటే మెస్సయ్య అని అర్థం. అంటే వాళ్ళు ఎదురు చూస్తున్నటువంటి మెస్సయ్య నువ్వు దేవుని కుమారుడివి అని వాళ్ళకి అభిప్రాయం ఉన్నది. ఇక్కడికి ఎన్ని అభిప్రాయాలు చూసాం మనము? 4 అభిప్రాయాలు చూసాం. అదేవిధంగా నతనయేలు అనేటువంటి ఒక వ్యక్తిని మనం చూసినప్పుడు అతని యొక్క అభిప్రాయాన్ని కూడా చూద్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయము. నతనయేలు ఏమంటున్నాడు? యోహాను సువార్త 1వ అధ్యాయం 49వ వచనం. యేసు, ఫిలిప్పు నిన్ను పిలవక ముందే నీవు అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడు నిన్ను చూచితిని అని అతనితో అనగా, అప్పుడు నతనయేలు, బోధకుడా, నీవు దేవుని కుమారుడవు, ఇశ్రాయేలు రాజువు అని ఆయనకు ఉత్తరమిచ్చును. నతనయేలు ఏమంటున్నాడు? నీవు దేవుని కుమారుడవయ్యా, నువ్వు మా ఇశ్రాయేలు ప్రజలందరినీ పరిపాలించడానికి వచ్చిన రాజువి, మా మెస్సయ్యవి అంటున్నాడు నతనయేలు. అదేవిధంగా బాప్తిస్మిచ్చే యోహాను ఏమని ప్రకటించాడు క్రీస్తు ప్రభు గురించి? 1వ అధ్యాయము, యోహాను సువార్త 1వ అధ్యాయం 34వ వచనం. బాప్తిస్మిచ్చే యోహాను అంటున్నాడు, ఈయనే దేవుని కుమారుడని నేను తెలుసుకొని అందరికీ సాక్ష్యం ఇచ్చుచున్నాను. ఎవరి గురించి? క్రీస్తు ప్రభు గురించి అంటున్నాడు. ఈయన దేవుని కుమారుడు అంటున్నాడు. తర్వాత ఏమన్నాడు? ఈయనే లోక పాపములు మోసుకొని పోవచ్చున్న దేవుని గొర్రెపిల్ల అని కూడా బాప్తిస్మిచ్చే యోహాను క్రీస్తు ప్రభు గురించి చెప్తున్నాడు. మరి మార్కు సువార్తలో మార్కు ఏమంటున్నాడు? మార్కు సువార్త 1వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదువుదాం. మార్కు సువార్త 1వ అధ్యాయము 1వ వచనం. దేవుని కుమారుడైన యేసుక్రీస్తు సువార్త. మార్క్ ఏమంటున్నాడండి? క్రీస్తు ప్రభుని ఏమంటున్నాడు? చెప్పాలి. దేవుని కుమారుడు అంటున్నాడు. మరి మత్తయి 1:1. మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. మత్తయి యూదుల యొక్క మైండ్ సెట్తో రాశాడు. యూదుల కొరకు వారి యొక్క ఆలోచన బట్టి మత్తయి సువార్తను రాశాడు. కనుక అతను ఏమంటున్నాడు? యేసుక్రీస్తు ఎవరంట? అబ్రహాము కుమారుడైన దావీదు కుమారుడైన. అదేవిధంగా మనం చూసినప్పుడు యోహాను, భక్తుడైనటువంటి యోహాను, శిష్యుడు, యేసుక్రీస్తు ప్రియ శిష్యుడు, ఆయన ఏమంటున్నాడు యేసుక్రీస్తు ప్రభు వారి గురించి అంటే? యోహాను సువార్త 20వ అధ్యాయము. త్వరగా తీయాలి. యోహాను సువార్త 20వ అధ్యాయము 31వ వచనం చూడండి. యోహాను సువార్త 20వ అధ్యాయం 31వ వచనం. యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లు, నమ్మి ఆయన నామమందు జీవము పొందినట్లు ఇవి రాయబడినో. ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు ప్రియ శిష్యుడు ఏమంటున్నాడండి? యేసుక్రీస్తును చెప్పాలి. ఏమంటున్నాడు యోహాను? ఈయన దేవుని కుమారుడైన క్రీస్తు. అర్థమవుతుందండి? యూదులు ఏమనుకుంటున్నారో చూసాం, జనసమూహాలు ఏమనుకుంటున్నారో చూసాం. పేతురు ఏమన్నాడు, నతనయేలు ఏమన్నాడు, మార్క్ ఏమన్నాడు, మత్తయి ఏమన్నాడు, అవునా కదా? తర్వాత లూకా సువార్తలో చూసాం, యోహానులో చూసాం. యేసుక్రీస్తు శిష్యుడైనటువంటి తోమా కూడా క్రీస్తు ప్రభు గురించి ఏమన్నాడంటే, నా ప్రభువా, నా దేవా అంటాడు. సో ఈ విధంగా రకరకాల అభిప్రాయాలు ఉన్నప్పటికీ యూదుల యొక్క అభిప్రాయం ప్రకారంగా క్రీస్తు ప్రభు ఎవరు? మత్తయి 22:42 ప్రకారంగా, మత్తయి 1:1 ప్రకారంగా యూదులందరి అభిప్రాయం, మెజారిటీ అభిప్రాయం ఏంటంటే యేసుక్రీస్తు దావీదు కుమారుడు. ఎవరండి? అది. ఇప్పుడు చిన్న ఉదాహరణ మీకు చెప్తాను. రాజశేఖర రెడ్డి గారి కొడుకు ఎవరండి? చంద్రబాబు గారి కొడుకు ఎవరు? ఒకవేళ రాజశేఖర రెడ్డి గారి కొడుకు సీఎం అయితే, కొడుకు అనే పోస్ట్ ఎక్కువ, సీఎం అనే పోస్ట్ ఎక్కువ లోకానికి? సీఎం అనే పోస్టు ఎక్కువ.
అవునా కదా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు అంటే, ఒకవేళ ఆయన సీఎంగా ఉంటే రాజశేఖర రెడ్డి గారి కొడుకు అని చెప్తారా, లేకపోతే సీఎం అని చెప్తారా? చెప్పాలి. ఏది ప్రాముఖ్యమైనదో అది చెప్తారు. అవునా కదా? అర్థమవుతుందండి? ఇప్పుడు ఒకవేళ లోకేష్ గారే నిజానికి సీఎం అయితే, లోకేష్ గారు ఎవరు అంటే చంద్రబాబు నాయుడు గారు కొడుకు అని ముందు చెప్తారా, సీఎం అని చెప్తారు? ముందు సీఎం అని చెప్తారు, తర్వాత ఏం చెప్తారు? చంద్రబాబు గారి కొడుకు. అర్థమైందండి? ఏది ప్రాముఖ్యమైందో అది ముందు చెప్పాలి. ఇప్పుడు యూదులందరూ యేసుక్రీస్తు గురించి ఏమనుకుంటున్నారు? ఈయన దావీదు కుమారుడు అని అనుకుంటున్నారు. ఆ దావీదు కుమారుడు అనేటువంటి పదం నాకు తెలిసి కొంచెం చులకనైనదిగా ఉందేమో. అంటే మనతోటే ఉన్నాడు కదా, మన పేటలోనే ఉన్నాడు, అదిగో వడ్రంగి పని చేసుకుంటాడు వాళ్ళ నాన్న, మనోడు కూడా వడ్రంగి పని చేస్తాడు. ఆ యోసేపు కొడుకే కదా ఇతను, మరియమ్మ కొడుకు. వాళ్ళ సోదరులు సహోదరులు అందరూ మన ముందే ఉన్నారు కదా. ఇతనేంటి పెద్ద ప్రవక్త అంటాడేంటి, మెస్సే అంటాడేంటి, దేవుని కుమారుడు అంటాడేంటి? ఇతను దేవుని కుమారుడు కదా, ఎవరో దావీదు వంశంలో పుట్టాడు, దావీదు కొడుకు, యోసేపు కొడుకు, అంతే. అంతకుమించి ఏమీ కాదు. అది యూదుల అభిప్రాయం ఏంటంటే ఆయన దావీదు కుమారుడు, దావీదు వంశావళిలోంచి వచ్చాడు అని కొంతమంది అభిప్రాయం. మరి కొంతమంది వాక్య జ్ఞానము కలిగినటువంటి యూదులు వారు మెస్సయ్య కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అంటే దేవుడు వారికి వాగ్దానం చేశాడు ఏమని? ఇదిగో మీ రాజ్యము ఇశ్రాయేల్ రాజ్యంగా, యోధా రాజ్యంగా విభజించబడిన తర్వాత గ్రీకు సామ్రాజ్యము, రోమా సామ్రాజ్యాలన్నీ వచ్చిన తర్వాత, ఇవన్నీ అయిపోయిన తర్వాత ఈ రాజ్యాలన్నీ అంతమందు నేను మరొక రాజ్యాన్ని స్థాపిస్తాను. దావీదు కుమారుడైనటువంటి ఒక ఆయన వస్తాడు, ఆయన మిమ్మల్ని కలిసి పరిపాలన చేస్తాడు, మీ పైన రాజుగా ఉంటాడు, ఆయన నీతి న్యాయాలతో పరిపాలన చేస్తాడు, దావీదు సింహాసనాన్ని నేను అతనికి ఇస్తాను, అతను వస్తాడు అని ప్రవచనాలు ఉన్నాయి. ఇప్పుడు యూదులందరూ, ఈ ధర్మశాస్త్రం చదువుకున్న వాళ్ళందరూ దేనికోసం నమ్ముతున్నారు? ఆ ప్రవచనాలు నమ్ముతున్నారు. ఇంకా మా కోసం మెస్సయ్య వస్తాడు, మెస్సయ్య రాబోతున్నాడు, ఈ విడిపోయిన సామ్రాజ్యాలన్నింటినీ కలిపి ఒక రాజ్యంగా చేసి ఆయన మా కొరకు పరిపాలన చేస్తాడని వాళ్ళు నమ్ముతున్నారు. దయచేసి త్వరగా ఆ వచనాలు మనం చూద్దాం. ఏమేమి వచనాలు మెస్సయ్య తిరిగి రాబోతున్నాడు అనేటువంటి ప్రవచనాలు వాళ్ళు నమ్ముతున్నారంటే, ఇర్మియా గ్రంథం త్వరగా తీయాల. ఇర్మియా, యెషయా, జకర్యాలోంచి చూపిస్తాను నేను మీకు. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయం 56వ వచనం. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయము 56వ వచనం. 56 కాదమ్మా, 5-6 వచనాలు, మన్నించండి. 5-6 వచనాలు చూడండి. 23, 5-6. యెహోవా ఇలాగ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, రాబోవు దినములలో నేను దావీదునకు నీతి చిగురును పుట్టించెదను, అతడు రాజై పరిపాలన చేయును, అతడు వివేకముగా నడుచుకొనుచు కార్యములు జరిగించును, భూమి మీద నీతి న్యాయములను జరిగించును, అతని దినములలో యోధా రక్షణ పొందును, ఇశ్రాయేలు నిర్భయముగా నివసించును, యెహోవా మనకు నీతి అని అతనికి పేరు పెట్టుదురు. అమ్మా, ఒక ప్రవచనం మనం చూస్తున్నాము. దావీదుకు నేను నీతి చిగురును పుట్టిస్తాను, అతడు రాజై పరిపాలన చేస్తాడు, నీతి న్యాయాలను జరిగిస్తాడు, అతని దినాలలో యోధా వేరు ఇశ్రాయేల్ వేరు అని ఉండదు, ఆ రెండింటిని కలిపి ఆయన రాజ్యం పరిపాలన చేస్తాడు అని ఇక్కడ ఉన్నది. ఉందా లేదా? అదేవిధంగా 33వ అధ్యాయం ఇర్మియా గ్రంథం 33, మరొక చోట సేమ్ ఉంటుంది మళ్ళా. 33వ అధ్యాయము 14, 15, 16 వచనాలు. ఇదే యెహోవా వాక్కు ఇశ్రాయేలు వంశస్థులను గూర్చి, యోధా వంశస్థులను గూర్చి నేను చెప్పిన మంచి మాట నెరవేర్చు దినములు వచ్చుచున్నవి. ఆ దినములలో ఆ కాలమందే నేను దావీదునకు నీతి చిగురును మొలిపించదను, అతడు భూమి మీద నీతి న్యాయములను అనుసరించి జరిగించును, ఆయన దినములలో యోధావారు రక్షింపబడుదురు, యెరూషలేము నివాసులు సురక్షితముగా నివసింతురు, యెహోవాయే మనకు నీతి అని యెరూషలేమునకు పేరు పెట్టబడును. అమ్మ, 2 ప్రవచనాలు ఉన్నాయి. ఏమని చెప్తున్నాయి ఈ ప్రవచనాలు? ఈ అంత్య దినాలలో మళ్ళా యోధా రాజ్యాన్ని, ఇశ్రాయేల్ రాజ్యాన్ని పరిపాలన చేయడానికి, దావీదు సింహాసనం మీద కూర్చోవడానికి ఒక రాజు రాబోతున్నాడు, దావీదు వంశంలో నుంచే రాబోతున్నాడు అని చెప్తా ఉన్నాయి. ఇంకా చూడండి, జకర్యా 9:9. జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనం. త్వరగా తీయాలమ్మా.
జకరియా 9:9. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడనై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేములో ప్రవేశించేటప్పుడు ఆయన గాడిద పీదల మీదకి వెళ్ళాడు. ఇది జకరియా 9:9లో ప్రవచించబడింది. అంటే యెరూషలేమునకు రాజు రాబోతున్నాడు, ఆయన పరిపాలన చేయడానికి రాబోతున్నాడు. ఆయన ఎలా వస్తాడంట? గాడిదను గాడిద పిల్ల మీద ఎక్కి వస్తాడని ఉంది వచనం. కాబట్టి వీళ్ళందరికీ క్లియర్గా అర్థమవుతుంది ఏంటంటే ఒక రాజు రాబోతున్నాడు మన కొరకు, మన పరిపాలన చేస్తాడని ఆయన కోసం ఎదురు చూస్తున్నారు. ఇంకా మనం చూసినప్పుడు యెషయా కూడా చూద్దాం. ఇర్మియా చూసాము, జకరియా చూసాము. జకరియా చూడండమ్మా 3వ అధ్యాయము. జకరియాలోనే 3వ అధ్యాయము 8వ వచనం చూడండి. అక్కడ ఏముందంటే, నీవును వారును నా మాట ఆలకింపవలను, ఏదనగా చిగురు అను నా సేవకుని నేను రప్పింపబోచున్నాను. ఇర్మియా ఏమన్నాడు? యెషయా నీతి చిగురు అన్నాడు. ఇక్కడ జకరియాలో చిగురు అనే అతన్ని నేను రప్పించబోతున్నాను అని దేవుడు చెప్తున్నాడు. 6వ అధ్యాయము, జకరియా 6వ అధ్యాయము 12-13 వచనాలు చూడండి. అక్కడ కూడా సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినది ఏమనగా, చిగురు అని ఒకడు కలడు, అతడు తన స్థలములో నుండి చిగుర్చును, అతడు యెహోవా ఆలయమును కట్టించును. అతడే యెహోవా ఆలయమును కట్టును, అతడు ఘనత వహించుకొని సింహాసనాసీనుడై ఏలును, సింహాసనాసీనుడై అతడు యాజకత్వము చేయగా ఆ ఇద్దరికి సమాధానకరమైన యోచనలు కలుగును. ఎవరా ఇద్దరు? యోధా, ఇశ్రాయేలు. వారిద్దరికీ సమాధానం కలిగినట్లుగా ఆయన పరిపాలన చేస్తాడు అని మనకి ఇక్కడ కనిపిస్తుంది. యెషయా గ్రంథము త్వరగా రావాలి, సమయం లేదు. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 7వ వచనం. ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలగచేయనట్లు సర్వకాలము దావీదు సింహాసనము రాజ్యమును నియమించును. న్యాయము వలన నీతి వలన రాజ్యము స్థిరపరచబడుటకు అతడు సింహాసనాసీనుడై రాజ్యపాలన చేయును. అర్థమవుతుందమ్మా? యెషయా చెప్తున్నాడు దావీదు సింహాసనాన్ని పరిపాలించే రాజు రాబోతున్నాడు అని. 11వ అధ్యాయము ఇంకా క్లియర్గా 11వ అధ్యాయం మొదటి నుంచి చదువుతున్నాను. యెషయి మొద్దు నుంచి చిగురు పట్టును. యెషయి అంటే ఎవరు ఇక్కడ? యెషయి అంటే ఎవరు? యెషయా కాదు. ఈ యెషయి అంటే ఎవరంటే ఈయన దావీదు తండ్రి. ఎవరండి ఈయన? దావీదు తండ్రి. యెషయి మొద్దు నుండి ఏమొస్తుందంట? చిగురు పడుతుంది. అంటే దావీదు వంశము మొద్దుగా మారిందా లేదా? ఎక్కడ మారింది? దావీదు కుమారులు సొలొమోను రాజు అయిన తర్వాత విభజించబడింది. వేరే వేరే రాజులు వచ్చారు, వేరే పరిపాలన. తర్వాత బబులోని చెరలోనికి వెళ్ళారు, అష్షూరు చెరలోనికి వెళ్ళారు, అవునా కదా? తర్వాత ఆ రాజ్యాలు నాశనమై మాదీయ పారసీక రాజ్యం వచ్చింది, దాన్ని జయించి గ్రీకు రాజ్యం వచ్చింది, గ్రీకుని జయించి మరలా మనం చూస్తూ ఉన్నాము అలాగా రోమా సామ్రాజ్యం వచ్చింది. రోమా సామ్రాజ్యం వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే ఇదిగో ఇప్పటికి కూడా యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి ఇజ్రాయెల్ దేశంలో. ఒక సుస్థిరమైనటువంటి పరిపాలన, సుస్థిరమైనటువంటి రాజ్యము, దేవాలయము, యాజకత్వం అక్కడ ఉన్నాయా? ప్రస్తుతానికి లేవు. ఇశ్రాయేల్ని రాజు పరిపాలిస్తున్నాడా ఇప్పుడు? లేదు, అవునా కదా? ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు పరిపాలన చేస్తున్నాడు, రాజు పరిపాలన చేయట్లా. కాబట్టి ఇక్కడ ఏమనుందంటే యెషయి మొద్దైపోయింది.
దావీదు వంశము ఎక్కడైతే మొద్దుగా మారిందో ఆ మొద్దు నుంచి ఏమవుతుందంట? చిగురు పుడుతుంది. యెష్షయి కుమారుడు, దావీదు కుమారుడైనటువంటి వాడు రాజ్య పరిపాలన చేయడానికి రాబోతున్నాడు. వాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలమునకు ఆధారమగు ఆత్మ, తెలివిని యెహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. ఎవరెతనో? ఎవరి చిగురు? క్రీస్తు ప్రభువు. యెహోవా భయము అతనికి ఇంపైన సువాసనగా ఉండును. అతడు కంటి చూపును బట్టి తీర్పు తీర్చడు, తాను వినిన దానిని బట్టి విమర్శ చేయడు, కానీ నీతిని బట్టి బీదలకు తీర్పు తీరుస్తాడు. భూనివాసుల్లో దీనులైన వారికి యథార్థముగా విమర్శను చేస్తాడు. తన వాగ్దండము చేత లోకమును కొట్టును, తన పెదవుల ఊపిరి చేత దుష్టులను చంపును. అతని నడుమునకు నీతియు అతని తుంట్లకు సత్యమును నడికట్టుగా ఉండును. అమ్మా ఇంకా వినండి. ఈ దినముల్లో అంట యెష్షయి చిగురుగా క్రీస్తు ప్రభు రాబోతున్నాడు. దావీదు కుమారుడు రాబోతున్నాడు. ఆయన రాజ్య పరిపాలన చేయబోతున్నాడు. ఆయన రాజ్య పరిపాలన ఎలాగుంటుందో తెలుసా? నీతి న్యాయాలను బట్టే ఆయన పరిపాలన చేస్తాడు. ఎవరో చెప్పిన దాన్ని, ఎవరో చూపించిన దాన్ని బట్టి కాదు. ఆయనకి తెలుసు సమస్తము. ఆయన మంచిగా న్యాయ విమర్శన చేస్తాడు. ఆయన బీదలను కనుకరిస్తాడు. చక్కగా పరిపాలన చేస్తాడు. ఇంకా ఆయన పరిపాలనలో హైలైట్స్ ఏంటో చెప్పనా? ఆయన పరిపాలన హైలైట్స్ చూడండి. 6వ వచనం, 11:6. తోడేలు గొర్రెపిల్ల యొద్ద వాసం చేయను. ఇది జరుగుద్దా? భయంకరమైన తోడేలు గొర్రెపిల్ల కలిసి ఉంటాయా? చిరుతపులి మేకపిల్ల వద్ద పడుకుంటుందా? ఏమా? దూడ కొదమసింహము పెంచబడిన కోడే కూడుకొనగా బాలుడు వాటిని తోలుతాడంట, బాలుడు వాటిని మేపుతాడంట. జరుగుతుంది ఇది? చెప్పాలి. ఆవులు ఎలుగులు కూడి మేయును, వాటి పిల్లలు ఒకచోటనే పండుకొనును. ఎద్దు మేయునట్లు సింహము గడ్డి మేయును. పాలు గుడిచి పిల్ల నాగుపాము పుట్ట యొద్ద ఆటలాడును. మిడునాగు పుట్ట మీద పాలు విడిచిన పిల్ల తన చెయ్యిన చాచును. నా పరిశుద్ధ పర్వతమందంతట ఏ మృగమును హాని చేయదు, నాశనము చేయదు. ఇది నిజానికి ఇలా జరుగుద్దా? కానీ క్రీస్తు ప్రభు పరిపాలన ఇలా జరుగుద్దంట. ఒకవేళ ఈ జంతువుల్ని మనం దేశాలనే అనుకుందాం. ఈ జంతువుల్ని దేశాలకు సాదృశ్యంగా చెప్పబడ్డాయి అనుకుంటే, ఒక దేశానికి ఒక దేశానికి కూడా పడుతుందా? దేశం మీద దేశము, రాజ్యం మీద రాజ్యం లేస్తున్నాయి కదా. ఒక దేశానికి ఒక దేశం పడుతుందా? కానీ క్రీస్తు ప్రభు పరిపాలనలో అందరూ కలిసిమెలిసి ఉంటారంట. అంటే ఇది జరిగిపోయిందా? జరగాల్సి ఉందా? జరిగిపోయిందా? జరగాల్సి ఉందా? ఇది ఇంకా జరగాల్సి ఉంది. ఈ ప్రవచనం ఇంకా మిగిలి ఉంది. కాబట్టి యూదులందరూ ఈ ప్రవచనాలన్నిటిని బట్టి వాళ్ళు దేనికోసం ఎదురు చూస్తున్నారు? మెస్సయ్య రాబోతున్నాడు, ఆయన రాజ్య పరిపాలన చేస్తాడు, ఆయన దినాల్లో మందిరం కట్టబడుతుంది, ఆయన తిరిగి యాజకత్వం చేయబోతున్నాడు, ఆయన తన ప్రజలందరినీ సొంత బిడ్డల వలె చక్కగా పరిపాలన చేస్తాడు. ఇప్పటికీ కూడా యూదులు ఇశ్రాయేల్ దేశంలో మెస్సయ్య కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు. క్రీస్తు ప్రభువును వాళ్ళు మెస్సయ్యగా అంగీకరించలేదు. ఇది వాస్తవం. అందుకనే 3వ దేవాలయం కట్టడం కోసం వాళ్ళు సిద్ధపడతా ఉన్నారు. మొన్న ఎర్రని పెయ్యని కూడా వాళ్ళు దహన బలి అర్పించారు. అర్థమవుతుందా? ఇవన్నీ జరుగుతున్నాయంటే అర్థం ఏంటో తెలుసా? రోజులు దగ్గర పడ్డాయి. ఎక్కడున్నా? చాలా దగ్గరలో, అతి సమీపంలో క్రీస్తు ప్రభు రాకడ ఉన్నది. 2025 దాటి 26 వస్తుందో లేదో కూడా చెప్పలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాం. నిన్నొక వీడియో చూసిన ఒక బ్రదర్ నాకు పెట్టాడు. ఒక అతను నోవాహు లాంటి పడవ కడుతున్నాడు. ఒక్కడే కష్టపడి చెక్కలన్నీ తీసుకొచ్చి మొత్తం ఒక పెద్ద పడవ కడుతున్నాడు. ఏంటంటే దేవుడు అతనితో మాట్లాడాడంట. డిసెంబర్ 25, 2025ని జలప్రలయం రప్పించబోతున్నాను. సుమారు లేదంటే 3 సంవత్సరాలు భయంకరమైన వర్షం పడుతుంది, నువ్వు వాడని తయారు చేయని చెప్పాడంట. తెగ కష్టపడిపోయి వాడ తయారు చేస్తున్నాడు అతను. ఆ వీడియో పెట్టారు నాకు, నీకు మన గ్రూప్లో పెడతాను. మీడియా అంతా చూపిస్తుంది, ఇదిగో ఈడ పిచ్చోళ్ళ ఉన్నాడు. ఆ రోజుల్లో నోవా జలప్రలయం దినంలో కూడా ఏమన్నారు అందరూ? పిచ్చోడు అన్నారు నోవా అని. ఇప్పుడు ఇతను కూడా ఏమంటారు అందరూ? పిచ్చోడు అన్నారు. ఇంకా చెప్పాలంటే నోవాహు జలప్రలయం జరిగినప్పుడు దేవుడు ఏమన్నాడు? తండ్రి అయిన దేవుడు చెప్పాలి, ఇంక నేను ఎప్పటికీ జలప్రలయాన్ని రప్పించను అన్నాడు. లేదా మరి పిచ్చోడే కాదు అతను? చెప్పాలి. మళ్ళీ జలప్రలయం రప్పిస్తాన్నాడా? రప్పించడు ఆయన.
మరి అతను ఎందుకు ఎంత ప్రయాసపడుతున్నాడు పాపం? ఏమో. వాక్యం తెలిసిన వాళ్ళు పిచ్చోడు అంటున్నారు, వాక్యం తెలియని వాళ్ళు కూడా పిచ్చోడు అంటున్నారు. కనుక ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం చివరి దినాలలో ఉన్నాము. మనం క్రీస్తు ప్రభు యొక్క రాకడ కోసం ఎదురు చూస్తూ ఉన్నాము. ఆయన వస్తాడు వస్తాడు వస్తాడని ఎదురు చూస్తున్నామా లేదా? అలాగే యూదులు ఎవరి కోసం ఎదురు చూస్తున్నారు? ఇప్పుడు మెస్సయ్య కోసం ఎదురు చూస్తున్నారు. దావీదు కుమారుడు రాబోతున్నాడని ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు చెప్పండి, వాళ్ళ యొక్క నిరీక్షణ ఏమైనా తప్పేమైనా ఉందా? వాళ్ళు ఎదురుచే దాంట్లో తప్పేమీ లేదు. వాళ్ళు దావీదు కుమారుడిగా మెస్సయ్య రావాలని కోరుకున్నారు. ఆ మెస్సయ్య ఎలాగ ఉండాలని కోరుకున్నారు? ఒక రాజుగా ఉండాలని కోరుకున్నారు. ఇప్పుడు పరిపాలన చేస్తున్న రోమా ప్రభుత్వాన్ని తుత్తిరీలుగా చేసి పడేసి అతనే సింహాసనం మీద కూర్చోవాలని అతను ఆశిస్తే ఇతనేం చేస్తున్నాడు తెలుసా? వచ్చి వడ్రంగి పని చేసుకుంటున్నాడు. తర్వాత పాపులతో నడుస్తున్నాడు, సొంకరులతో తిరుగుతున్నాడు, వాళ్ళతో తింటున్నాడు, వాళ్ళతో తాగుతున్నాడు, వాళ్ళతో పడవలెక్కి చేపలు పట్టుకుని తింటున్నాడు. ఏంటిది? ఇతనా మెస్సయ్య? ఇదేంటి ఎలాగున్నాడేంటి అబ్బి అనుకుంటున్నారు వాళ్ళు. మేము అనుకుంటున్న మెస్సయ్య ఎలాగుండాలి? కింగ్, రాజు అతను. ఈ మెస్సయ్య ఎలాగున్నాడు? తిండిపోతాడు, తాగుపోతాడు, పాపులతో తిరుగుతున్నాడు. ఏంటి ఇలాగున్నాడేంటి? ఈరోజు కూడా చాలామంది యేసుక్రీస్తుని ఏమంటున్నారు? బెచ్చగాడు ఆయన తక్కువవాడు, ఆయనకి ఏం జ్ఞానం లేదు, బుర్రకాయ లేదు ఆయనకి, ఆయన దేవుడు కాదు. ఆ రోజుల్లోనూ అన్నారు, ఈ రోజుల్లో కూడా అంటనే ఉన్నారు. దీనికి సమాధానం మనకు కావాలి. ఈ రోజుల్లో ప్రజలందరూ అనుకుంటున్నట్టు ఆయన దావీదు కుమారుడా, దేవుని కుమారుడా, మనిషి కుమారుడా, కేవలం ఒక ప్రవక్తన, లేకపోతే మనిష, లేకపోతే యుగ పురుషుడా, అవతారం ఎత్తొచ్చాడా, ఏంటి ఆయన, లేకపోతే దేవుడా? క్రీస్తు ప్రభు గురించి మీరు ఏమనుకుంటున్నారు? సమాధానం మీకు తెలియాలంటే అక్కడ క్రీస్తు ప్రభు వాళ్ళతో మాట్లాడినటువంటి ఆ వివరణ మత్తయి సువార్త 22:42లో మనం చదువుతాం. అక్కడ ఏముందో తెలుసా ప్రియమైన సహోదరి సహోదరులారా? అందరూ శ్రద్ధగా వినాలి, అందరూ శ్రద్ధతో వినాలి. యూదులందరూ యేసుక్రీస్తుని ఏమన్నారు? దావీదు కుమారుడు. అవునా కదా? దావీదు ఏమనాలంటే నా కుమారుడు ఇతనని చెప్పాలి. అవునా కదా? జనాలందరూ యోనాతాన్ ఎవరో అని అంటే ఏమనుకుంటున్నారు? నాగేశ్వరరావు గారి కుమారుడు. అది నిజమైతే ఆయన ఏమనాలి? యోనాతాన్ ఎవరో కాదు, నా కుమారుడు అని ఆయన చెప్పాలి. అలా చెప్తే మనకు 100% ఎవిడెన్స్ దొరికినట్టు. అవునా కదా? ఇప్పుడు దావీదు కుమారుడని యూదులు అనుకుంటున్నారు. మరి దావీదు ఏమంటున్నాడు అడగాలి కదా మనం. దావీదుని అడగాల వద్దా? దావీదు, యేసుక్రీస్తు గురించి నువ్వేమనుకుంటున్నావు? మేమందరం నీ కుమారుడు అనుకుంటున్నావు, నువ్వేమంటావు అని అంటే దావీదు అంటాడు, అరే బాబు, నేను ఒక కీర్తన రాశాను, దాంట్లో నా అభిప్రాయం రాశాను, చదువుకోండి అన్నాడు. అర్జెంటుగా కీర్తన చేద్దాం మనం. 110వ కీర్తన. దావీదు క్రీస్తు ప్రభు గురించి రాశాడు తన అభిప్రాయం ఏంటో. 110వ కీర్తన. దాన్నే క్రీస్తు ప్రభు మత్తయి సువార్తలో, మార్కు సువార్తలో, లూకా సువార్తలో కోట్ చేశాడు. అమ్మ అక్కడ మీరు చదువుతున్నారా? 110వ కీర్తన తీసారా? ఏముందమ్మ అక్కడ? ప్రభువు, అక్కడ ప్రభువు అనేటువంటి ఫస్ట్ పదం కొంచెం ముద్దగా ఉందా? తర్వాత ప్రభు అనేది ఏమో మామూలుగా ఉందా? ఇప్పుడు మత్తయి సువార్త 22:42 దగ్గరికి రండి, అక్కడేముంది? అక్కడ కూడా అలాగే ఉందా? మత్తయి సువార్త 22:42 మన మూలవాక్యం ఏమా? 22:42లో ప్రభువు అనేదేమో ముద్దగా ఉంది, తర్వాత నా ప్రభు అనేదేమో నార్మల్గా ఉంది. ఇప్పుడు చూడండి, బైబిల్లో ఎక్కడైనా ప్రభువు అనేటువంటి పదము ముద్దగా ఉందనుకో, ఇంగ్లీష్లో ఏమంటారు? బోల్డ్ లెటర్స్ అంటారు. ఎక్కడైతే ముద్దగా ఉందో ఆ ముద్దగా ఉన్న ప్రభు అంటే ఎవరో? తండ్రి అయిన దేవుడు, యెహోవా. మరి మామూలుగా ప్రభు ఉందనుకో, ఎవరో? కుమారుడైన క్రీస్తు ప్రభు.
అర్థమవుతుందండి? యాక్చువల్గా ప్రభువు అనేటువంటి పదానికి గ్రీకు పదము కురియోస్, ఇంగ్లీష్లో లార్డ్, హీబ్రూలో ఎలోహిం. ఏంటండి? ఎలోహిం అనగా దేవుడు. ప్రభు అంటే ఎవరో? దేవుడు అని అర్థం. దావీదు అంటున్నాడు క్రీస్తు ప్రభు గురించి. వీళ్ళందరూ ఏమన్నారు? దావీదు కుమారుడు అంటున్నారు. ఇప్పుడు దావీదు ఏమనాలి? నా ప్రభువు నా కుమారుడైన క్రీస్తుని గురించి అంటున్న మాట, నేను వచ్చేంత వరకు నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేసేంత వరకు నా సింహాసనం మీద కూర్చోనాయన అని నా కుమారుడైన క్రీస్తుతో నా ప్రభువైన దేవుడు అన్నాడు అని చెప్పాడు. అక్కడ దావీదు ఏమన్నాడు? ప్రభువు నా ప్రభువుతో ఇలాగంటున్నాడు అంటే దావీదు క్రీస్తు ప్రభు గురించి ఏమంటున్నాడు? నా కుమారుడు అంటున్నాడా, లేకపోతే నా ప్రభువు అంటున్నాడా? చెప్పాలి. దావీదు క్రీస్తు ప్రభువుని నా కుమారుడు అని అనట్లా. ఎందుకంటే దావీదుకు తెలుసు క్రీస్తు ఎవరో. క్రీస్తు నా కొడుకు కదా, ఆయన ఎవరో? దేవుడు. దేవుని పట్టుకుని నా కుమారుడు అని అనగలడా? ఇప్పుడు ఇందాక చెప్పాను కదా, సీఎం ఎక్కువ, కుమారుడు అనేది ఎక్కువ. అక్కడ సీఎం అనేది ఎక్కువ. అందుకనే దావీదు ఏం చెప్తున్నా, నా కుమారుడు అనేది చెప్పట్లా. వాస్తవానికి మనం చూసిన ప్రవచనాల లేఖనాలను బట్టి దావీదు కుమారుడే అతను. కానీ దానికంటే పెద్ద పోస్ట్ ఏంటి? దానికంటే పెద్ద అధికారం ఏంటి? దేవుడైన ప్రభువు. ఇప్పుడు చెప్పండి, దావీదుకు క్రీస్తు ఏమవుతాడు? కుమారుడు అవుతాడా? మరి పిచ్చి మోకాల వల్ల మీరు ఏంట్రా క్రీస్తు ప్రభువుని పట్టుకొని ఆయన అన్నయ్య, ఆయన తమ్ముడు, ఆయన బెచ్చగాడు, బుద్ధి ఉందేంట్రా మీకు? అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు? ఆయన దైవత్వం గురించి కొంచెం ఏబిసిడీలు అయినా తెలుసా మీకు? ఏదేదో నేర్చుకొని ఏదేదో వాగుతూ ఉంటారు. క్రీస్తు నీకులాగా నాకులాగా ఈ లోకంలో శ్రమ అనుభవించాల్సి వచ్చింది. ఎందుకంటే తండ్రి అయిన దేవుడు అనుమతించాడు గనక. ఆయన 100% మానవుడిగా ఉండి ఈ లోకంలో మన పడుతున్నటువంటి బాధలన్నింటినీ అనుభవించి విధేయత చూపించడం వలన మనందరి యొక్క పాపాలు ఆయన మీద వేసుకొని శిలువ మరణం పొందడానికి ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు. మన కోసం వచ్చాడు. ఆయన శరీరాన్ని ధరించుకున్నాడు. అవునా? వాక్యం ఏమంటుంది? నీవు నాకు శరీరమును అమర్చితివి అన్నాడు. అంటే చూడండి, షర్ట్ ఉందా? షర్ట్ దానికి తగిలించి ఉందనుకో, మనం ఏం చేస్తాం? షర్ట్ని వేసుకుంటాం. అంటే ఆల్రెడీ క్రీస్తు ప్రభు ఉన్నవాడు. ఆయన ఈ లోకంలో మనలా బ్రతకడానికి ఆయనకి ఏం కావాల్సి వచ్చింది? శరీరం అనేటువంటిది కావాల్సి వచ్చింది. అందుకని ఆయన దేవుడు అమర్చినటువంటి శరీరాన్ని ధరించుకున్నాడు. ఆ శరీరం ఎక్కడి నుంచి రావాలి? ఇదిగో ఈ లేఖనాలు నెరవేరాలంటే దావీదు వంశంలో నుంచి రావాలి. దావీదు వంశంలో నుంచి మరియ యోసేపులకు కన్యకగా పుట్టాలని యెషయా 9:6 ఉంది కదా. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును అనేటువంటి ప్రవచనం కూడా నెరవేర్చబడాలంటే, ఆ శరీరాన్ని ధరించాలంటే ఈయన ఏం చేయాలా? కన్యకకు పుట్టాలి, మళ్ళా దావీదు వంశంలో పుట్టాలి, దావీదు కుమారుడిగా పుట్టాలి. అలాంటి శరీరాన్ని ధరించుకొని వచ్చాడు. శరీరాన్ని ధరించుకొని వచ్చి మానవుడిలా బ్రతికి విధేయత చూపించినంత మాత్రాన ఆయన మనిషి అయిపోతాడా? నీకు అన్నీ అయిపోతాడా? బుద్ధి లేని మాటలు. ఆయన దేవుడు. దావీదు చెప్తున్నాడు ఏమని? నా కుమారుడు కాదయ్యా, ఆయన ప్రభువు, నా ప్రభువు. ఆయన క్రీస్తు యొక్క దైవత్వం గురించి తగ్గించి మాట్లాడే వాళ్ళందరికీ నేను చెప్పే సమాధానం ఇదే. ఒళ్ళు దగ్గర పెట్టుకోండి. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి మీరు దేవుని గురించి మాట్లాడేటప్పుడు. ప్రధానమైనటువంటి ఆజ్ఞలు మీరు చదవలేదా? యెహోవా తన నామమును వ్యర్థముగా ఉచ్చరించువానిని నిర్దోషిగా ఎంచడాయన, రోషము కలిగిన దేవుడు ఆయన. కనుక క్రీస్తు గురించి మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి మీరు. ఆయన దైవత్వం మీద అవాకులు చవాకులు పేలేవారులారా, ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలని క్రీస్తు ప్రభు పేరట మీ అందరికీ ప్రేమతో విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. కనుక ప్రియమైన సహోదరి సహోదరులారా, దావీదు ఏం చెప్తున్నాడు? ఆయన నా కుమారుడు కాదు, ఆయన నా ప్రభువు. కనుక క్రీస్తు ప్రభు గురించి ఏయో పిచ్చి పిచ్చి వీడియోలు చూసి ఆయన ఏదో తక్కువ వాడు అని మీరు అనుకోవద్దు. ఆయన మనకి దేవుడు. అర్థమవుతుందండి? కనుక ఆ దేవుని తెలుసుకునేటువంటి కృప ఆయన పరిశుద్ధాత్మ ద్వారా ఈ రోజున మనకు అనుగ్రహించాడు. ఇంకొక విషయం, ఈ వాక్యానికి రెండవ భాగం,
దావీదు కుమారుడు అని లోకం అనుకుంటే, నేను దావీదు కుమారుని కాదు, దావీదుకు కూడా ప్రభువును అని యేసుక్రీస్తు ప్రభువు చెప్పాడు. వచ్చే వారం నేను చెప్పబోయే అంశం ఏంటంటే, దేవుడు ఉన్నాడు కదండి, దేవుని కుమారుడు ఏంటండి. అందరూ ఇప్పుడు చాలామంది ఏమనుకుంటున్నారు, శిష్యులు కూడా ఏమనుకుంటున్నారు, నువ్వు దేవుని కుమారుడివి అని అనుకుంటున్నారు కదా. ఇప్పుడు దేవుడు కూడా క్రీస్తు ప్రభు గురించి దేవుని కుమారుడా లేకపోతే ఏంటి అనే విషయాలు ఆయన కూడా చెప్పాడు. ఆ విషయాలు వచ్చే వారం మనం చూద్దాం. ఇంతకీ దేవుని కుమారుడా, దేవుడా, దావీదు కుమారుడా, ప్రభువా అనే విషయంలో క్లారిటీ వచ్చిందా మీకు? ఆయన దావీదు కుమారుడా, ప్రభువా? రేపు వచ్చే వారము దేవుని కుమారుడా లేకపోతే దేవుడేనా అనే విషయం కూడా మీరు తెలుసుకుంటారు.